యేసయ్యా నా ప్రాణ ఘనమైన అద్భుతమైన నీ ఆదరణే ఆశ్రయమైన నీ సంరక్షణయే నన్ను నీడగా వెంటాడెను Oh
హల్లెలూయా. మన లైఫ్ అందరూ కూడా నిశ్చితంగా పిల్లలందరూ కూడా బయటకు చాలా ప్రాముఖ్యమైనటువంటి భాగం వాక్యాన్ని శ్రద్ధగా ఉందా. ఇక్కడ ఉన్నటువంటి ప్రస్తుతానికి ఈరోజు 14 మంది వచ్చారు, రేపు వస్తారు 15 మంది. రక్షించబడడానికి ప్రభువుని యొక్క ఆ సొంత రక్షకులుగా అంగీకరించడానికి యేసు అంతములో కలగబడి యేసుని చూడడానికి వచ్చినటువంటి బిడ్డలు వారు మాట్లాడారు. మనందరం కూడా ఉజ్జీవపడటానికి స్థిరమైన విశ్వాసము గొప్ప విశ్వాసం కొనసాగించడానికి ఈ సమయంలో మనందరం కూడా వాక్యాన్ని శ్రద్ధగా ఉందాం. ఈ సమయాన్ని దైవజనులు మీ ఆశీర్వాదం బాబాయ్ ఇస్తున్నాము. మనందరం చప్పుడు కూడా దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. అందరు బాగున్నారా? వెనక్కి కొంచెం ఖాళీగా ఉంది. మనలో చాలా మంది బయటకు వచ్చినారు. ఎందుకంటే మందిరంలో మనం కూర్చుంటే ఆశీర్వాదాలు. ఒకవేళ మందిరం పట్టక నిండిపోతే బయట కూర్చోవచ్చు, దానికి దేవుడు పర్మిషన్ ఇస్తాడు. అక్కడంతా ఖాళీ పెట్టి బయట ఉంటే దానికి దేవుడు పర్మిషన్ ఇవ్వడు. మంచిది. ఏదేమైనప్పటికీ చాలా ప్రాముఖ్యమైన సమయానికి వచ్చాము. నా దగ్గర టైం లేదు. అయ్యారు ఎంత టైం? 8:51. ఓకే, మంచిది. ఎన్ని గంటలు ముగించుకుంటారు? హల్లెలూయా. మీ అందరికీ 19వ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. చర్చి పుట్టి అంతకుముందు ఎప్పుడో ప్రారంభమై ఉంటుంది, కానీ మందిరం ప్రారంభమై 19 సంవత్సరములు. మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. పాస్టర్ సతీష్ గారికి, పాస్టర్ గారికి, అలాగే శంకర్ పాస్టర్ గారికి, రాకేష్ గారికి, ఆ చిన్న పాస్టర్లందరికీ శుభాలు, వందనాలు. పెద్దమ్మ గారికి నా హృదయపూర్వక వందనాలు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. పెద్ద పాస్టర్ గారికి, పెద్ద పాస్టర్ గారు లేకపోతే కుదరదు. పెద్ద పాస్టర్ గారిని మర్చిపోయినా కుదరదు. ఇక్కడ పాస్టర్ గారు ఉన్నారు, అక్కడ నీతి మంతుల ఆత్మల దగ్గర నుంచి పాస్టర్ గారు చూస్తుంటారు. మర్చిపోయా ఉంటాడు. దేవుడికి స్తోత్రం కలుగును. ఇది వాస్తవం అండి. హల్లెలూయా. చాలా సంతోషము. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు ఇక్కడికి సిద్ధపరిచినటువంటి వాక్యాన్ని చాలా జాగ్రత్తగా వినాలి. ఈ వాక్య భాగంలో నుండి ఒక సమయం వస్తుంది, వినాలి చాలా జాగ్రత్తగా. ఏబు గ్రంథం అనే సమయం వస్తుంది. ఏబు గ్రంథాన్ని చదివించినప్పుడు ఆ మాటను మీరింతవరకు దాని వివరణ ఎక్కడ ఇని ఉండరు. భూమి మీద ఒకే ఒక వ్యక్తి చెప్పాడు, ఇంకెవరు చెప్పలేకపోయారు. అటువంటి ఒక మాట వినబోతున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలా జాగ్రత్తగా మనసును సిద్ధపరిచి దేవుని యొక్క సన్నిధిలో ఉండాలని, నాతో సైతం మనందరం ఉండాలని ప్రేమపూర్వకంగా కోరుకుంటున్నాను. ఈ రక్షణ మీటింగ్లు ఇవి. ఏ మీటింగ్లు అండి?
రక్షణ మీటింగ్లు అద్భుతం. అసలు ప్రతి సంవత్సరము కొంతమందిని రక్షించుట ఆదిమ సంఘములో జరిగినటువంటి కార్యాలు ఈ సంఘములో ఎర్మోన్ ప్రార్థన మందిరములో దేవుడు జరిగిస్తున్నాడు. మీరందరూ ధన్యులు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మంచిది ప్రియ దైవజన్మ. యోహాను శుభవార్త 11వ అధ్యాయము చూడండి. దగ్గర ఉన్నవారు ఎవరికైనా మైక్ ఇచ్చేయండి, దగ్గర చదవగలిగిన వారికి. యోహాను సువార్త 11వ అధ్యాయము 51, 52 వచనాలను చదువుకుందాం. తనంతట తానే ఇలాగూ చెప్పలేదు కానీ ఆ సంవత్సరము ప్రధాన యాజకుడై ఉండిన కనుక యేసు ఆ జనము కొరకును ఆ జనము కొరకు మాత్రమే కాక చెదరిపోయిన దేవుని పిల్లలను ఏకముగా సమకూర్చుటకు చావనై ఉన్నాడని ప్రవచించెను. ప్రార్థన. పరిశుద్ధుడు ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దిగిరెడ్డి స్వామి మా మధ్యలోకి ఇంతవరకు ఈ కార్యక్రమానికి అధ్యక్ష వహించి మీరు నడిపించారు. నీ వాక్యం ప్రభువా చదువుకున్నాం. ఇదిగో ఏ మనుషుడు నీ వాక్యాన్ని వివరించలేరు. మీరు దిగి వస్తేనే ప్రభువా, మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాము స్వామి. నీ స్వరం వినిపించమని ప్రార్థిస్తున్నాను. నీ దాసుడు ఒంటివాడు మట్టివాడు. మరొకసారి నీ శిలువ రక్తం శిరస్సు నుండి స్థితిపాదం వరకు ప్రోక్షించమని ప్రార్థిస్తున్నాను. నీ దాసుని స్వరం పూర్వగా తీసుకొని నాతోనూ కూడి వచ్చిన నీ పిల్లలతోనూ మీరు మాట్లాడండి. నాకు కనిపించండి, అందరికి కనిపించి మహిమ పొందమని యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు నాకు అత్యంత ప్రేమైనటువంటి జీవము కలిగిన దేవుని కుటుంబమా, దైవ సమాజమా, దేవుడు తన ప్రజల కొరకు, తన ప్రజలను రక్షించడం కొరకు, తన ప్రజలను ఏ ఉద్దేశము కలిగి నిర్మించాడో ఆ నిర్మించబడినటువంటి ప్రజలు వారు ఎక్కడుండాలని దేవుడు ఆలోచించాడో, దేని కొరకు ప్రజలను నిర్మాణం చేశాడో అది నెరవేర్చుటకు దేవుడు పరిపూర్ణ సంకల్పం కలిగి ఉన్నాడు. పరిపూర్ణ సంకల్పం కలిగి ఆ సంకల్ప ప్రకారము యేసుక్రీస్తు ప్రభువారు భూలోకానికి దిగి వచ్చారు. ఈ భూలోకానికి యేసు ప్రభు దిగి రావడానికి కారణం ఏమిటో చదవబడినటువంటి వాక్యంలో పొందుపరచబడి ఉంది. చదవబడినటువంటి వాక్య భాగంలో ఈ జనము కొరకును, ఈ జనము కానివారి కొరకును, ఈ ప్రజల కొరకును, ఈ ప్రజలు కానివారి కొరకును ఒక వ్యక్తి చనిపోవాలి. ఒక వ్యక్తి చనిపోవాలి. ఈ జనం ఎవరు? ఈ జనం ఎవరంటే యూదా జనము, ఇశ్రాయేలు జనము. ఈ జనము ఇశ్రాయేలు జనము. ఇశ్రాయేలు జనము కాకుండా మరొక జనం ఉన్నారు. ఇశ్రాయేలు కాకుండా మరొక జనం ఎవరంటే ఆ జనం మనము. అది ఎలాగా అంటే, ఒకప్పుడు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక వాళ్ళతో మనకు పౌరుషత్వము, ఆ దేశంతో కానీ ఆ ప్రాంతానికి కానీ మనకు పౌరుషత్వం లేదు. ఇశ్రాయేలుతో సహపౌరులు కాక ఏ ఆధారం లేనున్నటువంటి మనకు ఎక్కడ ఒక వస్తువు పెట్టి ఆ వస్తువును మొక్కమని చెబితే ఆ వస్తువుకు మొక్కుతూ, తెలివైన మనుషులు ఏది చెబితే అది చేస్తూ, ఇష్టానుసారంగా ఈ లోకము ఎలా నడుస్తుందో అలా నడుస్తూ ప్రయాణం చేస్తున్నటువంటి మన కొరకును, ఇశ్రాయేలు కొరకును ఒకరు చనిపోవాలి. ఒకరు చనిపోవాలి. ఆ చనిపోయినటువంటి వ్యక్తి ఎవరు అంటే ఆయనే విశ్వ సృష్టికర్త
నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా. అర్థమవుతున్నాయా మాటలు? అర్థమవుతున్నాయా? మీరేం చెప్పకపోతే నేను ఇంక అనుమానం పడాలి. నా మాటలు అర్థం కాలేదు, వీళ్ళకి నా మాటలు అర్థం కాలేదు, ఇంకా నేను అనుమానం గురిగిపోవాలి. అర్థమవుతుందంటే అన్నీ చెప్పండి. హల్లెలూయా. కొంతవరకు ఉత్సాహం వచ్చింది నాకు కొంచెం, ఎందుకంటే కొంతమంది అని చెప్పగలిగారు కదా. హల్లెలూయా. అయితే మానవ జాతి కొరకు ఒకరు చనిపోవాలి. ఆ చనిపోయినటువంటి వ్యక్తి మేలును తెస్తాడు. ఆ మేలును ఈ భూమి మీద చనిపోయినటువంటి వ్యక్తుల్లో ఎవరు ఆ మేలును తేలేరు. ఎందుకంటే ప్రజల కొరకు చాలామంది చనిపోయారు. చనిపోయినటువంటి వ్యక్తుల్లో ఎవరు ఇంత మేలును తేలేదు. వారిలో మనందరికీ తెలిసినటువంటి ఒక వ్యక్తి రాజశేఖర్ రెడ్డి. ఏమండి? రాజశేఖర్ రెడ్డి అందరికీ బాగా నోట్లో నాలుకలు అంటారు కదా, అందరికి తెలిసినటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి చాలామంది గుండెల్లో ఉండిపోయాడు. ఆయన చనిపోయినప్పుడు ఏ రాజకీయ నాయకుడికి చనిపోనంతగా, మేడం ఇందిరాగాంధీ గారి వారు చనిపోయినప్పుడు కూడా అంతమంది ఎవరు చనిపోలేదు. రాజీవ్ గాంధీ గారు చనిపోయినప్పుడు అంతమంది ఎవరు చనిపోలేదు. ఇక నాయకులు ఎవరు చనిపోయినా వారి కొరకు అంతమంది చనిపోలేదు. రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయినప్పుడు 300 మంది పైబడి చనిపోయారు. అవునా? చనిపోయాడా? ముఖ్యమంత్రి గారికి లేరా? చనిపోవటమే కాదు, టీవీల దగ్గర కూర్చొని ఏడ్చిన వారు ఉన్నారు. నేను కూడా ఏడ్చాను. ఎలాగంటే ఈ మధ్యకాలంలో ఒక ఫ్లైట్ యాక్సిడెంట్ అయ్యి అందరు చనిపోయి ఒకటి బ్రతికాడు. ఇలాగా ఎక్కడి నుంచో తప్పించుకొని వస్తాడేమో, దేవుడు నన్ను కాపాడాలని చదువుతాడేమో, ఏ మూలనో పాపం అలసిపోయి లెగలేక పడిపోయి ఉన్నాడేమో, అక్కడి నుంచి లెగిసి వస్తాడేమో అన్నంతగా ప్రజలు ఏడుస్తూ కన్నీరు కారుస్తూ రాజశేఖర్ రెడ్డి గారు వస్తారేమో అని ప్రార్థన చేసిన వాళ్ళు ఉన్నారు. వారిలో నేను కూడా ఉన్నాను. ఒక పోలీస్ ఆయన వచ్చాను నా దగ్గరికి. పోలీస్ ఆయన వచ్చేసరికి ఆ గుమ్మంలో కూర్చొని అలాగే కన్నీరు తుడుచుకున్నాను. ఏంటండి సార్ మీరు ఏడుస్తున్నారు? ఏం లేదులేండి, రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయారు. అంతగా బాధపడినటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. కానీ ఏ వ్యక్తి ద్వారా, ఎటువంటి నాయకుల ద్వారా అన్ని మేలులు రాలేదు. ప్రజల కొరకు చనిపోయినటువంటి వ్యక్తులు ఉన్నారు. మహాత్మా గాంధీ ప్రజల కొరకే చనిపోయాడు, కానీ అది రాజకీయ కోణం. ఏమండి? రాజీవ్ గాంధీ ప్రజల కొరకే చనిపోయాడు, అది రాజకీయ కోణం. అల్లూరి సీతారామరాజు బ్రిటిష్ వారు గుండెల్లో కాల్పులు కాల్చి చంపారట, అది రాజకీయ కోణం. కానీ ప్రజలందరి కొరకు చనిపోయిన వ్యక్తి, ఆయన పేరు నజరేయుడైన యేసుక్రీస్తు. ఆయన ఇచ్చాడు అనేకమైన మేలులు ప్రజలందరి కొరకు. దేవుడికి స్తోత్రం కలుగును. ఈ జన్మ కాని వారి కొరకు మరొక జన్మ ఉన్నారు. ఆ జన్మ కొరకు ఆయన మరణించవలసింది అని అక్కడ ప్రవచనం. చదవండి, మళ్ళీ అదే మాట చదవండి. యేసు ఆ జన్మ కొరకు మాత్రమే కాక చెదరిపోయిన దేవుని పిల్లలను ఏకముగా సమకూర్చుటకును చావనయున్నాడని ప్రవచించెను. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. అక్కడ ప్రవచనం ఒకటి జరిగింది. అక్కడ ఒక యాజకుడు ఉన్నాడు. ఆ ప్రధాన యాజకుడు ప్రవచించాడు. ఎవరి కొరకు ప్రవచించాడంటే యేసుక్రీస్తు కొరకు ప్రవచించాడు. యేసుక్రీస్తు అందరి కొరకు చనిపోవాలి,
ఆయన మరణము ద్వారా మానవ జాతికి మేలులు వస్తాయి. ఆయన మరణము ద్వారా విడుదల కలుగుతుంది. ఆయన మరణము ద్వారా పాప క్షమాపణ కలుగుతుంది. ఆయన మాత్రమే పాప క్షమాపణకు పరిష్కారం చేసే దేవుడు అని యేసుక్రీస్తు గురించి చెప్పబడినటువంటి మాటలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మార్కు సువార్త 10వ అధ్యాయము 45వ వచనంలో ఒక మాట చదవండి. మార్కు సువార్త 10వ అధ్యాయము 45వ వచనం. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రైదనముగా తన ప్రాణము ఇచ్చుటకు వచ్చినను. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనుష్య కుమారుడు ఎవరండి? మనుష్య కుమారుడు దైవ కుమారుడుగా పరలోకములో ఒకసారి జన్మించాడు, భూలోకములో మరొకసారి జన్మించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు ఎక్కడైనా విన్నారేమో ఒక పాట, అపోస్తలుడు డాక్టర్ అద్దంకి రంజిత్ ఓపిగా రాశారు. పరమందు ఒక జన్మ దరయందు మరు జన్మ. విన్నారు ఎక్కడన్నా పాట? పరమందు ఒక జన్మ, ధరయందు ఒక జన్మ. ఓ పాస్టర్ గారు వచ్చి, పరమందు దేవుడు ఒక జన్మ జన్మించాడు యేసుప్రభు అంటే, అదేంటండి పాస్టర్ గారు, యేసుప్రభు పరమందు జన్మించడం ఏంటండి, 2 జన్మలు యేసుప్రభుకి ఏంటండి అన్నాడు. అంటే చాలామంది పాస్టర్లు కూడా బైబిల్ సరిగ్గా చదవలేదు. యేసుక్రీస్తు ప్రభు వారు పరమందు జన్మించాడు. యేసుక్రీస్తు ప్రభు వారు ధరయందు భూమి మీద జన్మించాడు. మనకు తెలుసు. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 22, 23 వచనాల్లో అక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే, చదవండి ఒకసారి. అమ్మా, సామెతల గ్రంథము పూర్వకాలమందు వినాలి, చాలా జాగ్రత్తగా వినాలి. పూర్వకాలమందు తన సృష్టి ఆరంభమున తన కార్యములలో ప్రథమమైన దానిగా యెహోవా నన్ను కలుగజేసెను. అనాది కాలం మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలములకు పూర్వము నేను నియమింపబడితిని. చాలు, ఇంకా చదువుకున్న తర్వాత మీరు ధ్యానం చేసుకోండి. ఎందుకంటే సబ్జెక్ట్ అది కాదు, నేను అటువంటి వెళ్ళా, చాలా టైం పడుతుంది. పరలోకంలో జన్మించడానికి దానికి మీకు వాక్యం చూపిస్తున్నాను. పరమందు ఒక జన్మ, ధరయందు ఒక జన్మ. యేసుప్రభు వారికి పరలోకంలో పుట్టాడు. కీర్తనల గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనంలో, కుమారుణ్ణి ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల ఆయన కోపించును. ఎవరా కుమారుడు అంటే ఆయనే దైవ కుమారుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ దైవ కుమారుడు భూలోకానికి రావాలి. భూలోకానికి వచ్చి భూమి మీద ఏమి చేయాలి అంటే, ఆయన ప్రజలందరి కొరకు చనిపోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అదే మన వేదాల్లో కూడా రాయబడి ఉంది. 4 వేదాలు, సామవేదము, ఋగ్వేదము, యజుర్వేదము, అధర్ణ వేదము. 4 వేదాల్లో రాయబడి ఉంది. 4 వేదాల్లో రాయబడినటువంటి మాట్లాడి తెలుసా? సర్వపాప పరిహారో రక్త ప్రోక్షణం ఆవశ్యకం, తద్రక్తం పరమాత్మైన పుణ్యదాన బలియాగం. అంటే దాని అర్థం ఏంటంటే, నేను చాలాసార్లు చెప్పుకుంటాను, సర్వ మానవాళి కొరకు రక్తం చిందించాలి. మీకు బాగుంది కదా, మీరు మాట్లాడుకోవడం బాగుంది కదా. నా కన్నులు మంచిది కాదు, అటువంటి వస్తాయి నా కళ్ళు. అందుకే బయట కూర్చున్నారా? కూర్చోకండి దయచేసి, ఇంకెప్పుడు బయట కూర్చోకండి. మీ పాస్టర్ గారు చెప్పలేదు, మీరు బాధపడతారని. నేను చదువుతాను, ఎక్కడ నేను నన్ను తిట్టుకుని చదువుతాను. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చాలా కాలింది, క్రమంగా కూర్చోవాలి. లేదంటే మత్తయి సువార్త 7వ అధ్యాయం మనకు వర్తిస్తుంది. అక్రమం చేయవారు అంటుంది. నా ఎక్క నుండి అమ్మో గెట్ అవుట్ అంటే చాలా బాధపడాల్సి వస్తుంది. చాలా జాగ్రత్త. దేవుని మందిరానికి చాలా మనం
చాలా గౌరవంగా ఉండాలి. హల్లెలూయా. ఇక్కడ సర్వ పాప పరిహారం రక్త ప్రోక్షణ ఆవశ్యకం తద్రక్తం పరమాత్మైన పుణ్యదాన బలియాగం అంటే సర్వ మానవాళి యొక్క విమోచనము కొరకు రక్తం చెల్లించాలి. తద్రక్తం పరమాత్మన అంటే ఆ రక్తము పరమాత్ముడై ఉండాలి. ఆ పరమాత్ముడు పుణ్యదాన బలియాగం అయిపోవాలి. కలువరి శిలువలో బలియాగం అయిపోవాలి. బలియాగం అయిపోవటం ద్వారా మానవ జాతికి విముక్తి కలుగుతుంది అని వేదాలలో రాయబడింది. వేదాలలో మరొక మాట ఏం తెలుసా? యజ్ఞ పశువు. ఏ పశువు అండి? యజ్ఞ పశువు. ఈ యజ్ఞ పశువుకు 9 ఈ యజ్ఞ పశువుకు ఇంచుమించు 39 బిరుదులు ఉన్నాయి. ఎన్ని బిరుదులు? 39 బిరుదులు ఉన్నాయి. ఈ 39 బిరుదులో సత్యమహా ప్రజాపతి, సత్యమహో ప్రజాపతి, సత్యమే ప్రజాపతి, శబ్దమయ ప్రజాపతి, శబ్దమయ ప్రజాపతి. సత్యమయ ప్రజాపతి అంటే నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. ఈ మాట చెప్పినటువంటి వ్యక్తి దేవతలు అనబడిన వారిలో ఏ ఒక్కరిలో నువ్వు పరిశీలించు, నీ జీవితం అంత ఎదిగిన దొరకదు. ఒకే ఒక వ్యక్తి దగ్గర దొరుకుతుంది, నజరేయుడైన యేసుక్రీస్తు దగ్గర. దేవునికి స్తోత్రం కలిగిన గాక. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. శబ్దమయ ప్రజాపతి అంటే శబ్దమైన వాడు దేవుడు. ఆది యందు వాక్యం ఉండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అన్నమయ ప్రజాపతి, అన్నమయ ప్రజాపతి అంటే అన్నమేంట్రా దేవుడేంట్రా అంటారు ఎవరైనా. యేసు ప్రభు చెప్పాడు యోహాను సువార్త 6వ అధ్యాయము 54, 55, 56 వచనాల్లో నా శరీరం తిని నా రక్తం త్రాగువాడే, నా శరీరం తిని నా రక్తము త్రాగువాడు నిత్య జీవము గలవాడు. అంత్యదినమున నేను వానిని లేపుదును. నా శరీరము నిజమైన ఆహారమును, నా రక్తము నిజమైన పానీయమునై ఉన్నది. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందును నేను వాని యందు నిలిచియుందును. జీవము కలిగిన తండ్రి నన్ను పంపెను కనుక నేను తండ్రి మూలముగా జీవించినట్లు నన్ను తినువాడు నా మూలముగా జీవించును. దేవునికి స్తోత్రం కలుగును గాక. 4 వేదాలలో, పలు వేదాలలో, మత గ్రంథాలలో రాయబడినటువంటి విశ్వ సృష్టికర్త రక్షకుడు యేసు ఒక్కడే. దేవునికి స్తోత్రం కలుగును గాక. రుజువుతో మాట్లాడుతున్నాను. అవునంట కాదంట మాట్లాడలేదు. యేసు దేవుడు అనటానికి రుజువులు ప్రాణం పెట్టాడు. ఈ జనము కొరకును, ఈ జనము కాని వారి కొరకును మరణించాలి. ఆ మరణించిన వ్యక్తి ఏంటంటే అనేక మేలులు తీసుకొస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అనేక మేలులు, అనేక ఉపకారములు మానవ జాతి కొరకు. నాయకులు ఎవరు తేలేకపోయారు. యేసు ఒక్కడే మానవ జాతి కొరకు చనిపోయి ఉపకారములు తెచ్చే దేవుడు యేసు ఒక్కడే. హల్లెలూయా. 750 సంవత్సరాలకు పూర్వము, క్రీస్తు పూర్వము, ఎప్పుడండి? క్రీస్తు పూర్వము 750 సంవత్సరాలకు ముందు ప్రవక్త, అందరికంటే పెద్ద ప్రవక్త ఎవరు? అబ్బా సూపర్. చప్పట్లు కొట్టండి, మీకు మీరు చప్పట్లు కొట్టండి. లెఫ్టండి గట్టిగా. నేను చెప్పాను కదా, మళ్ళీ కొట్టకపోతే నా మాట ఎన్నో అవుతుంది. నా మాట వెళ్ళిపోతే ఆజ్ఞ అతిథిలో ప్రాప్తం అయిపోద్ది. ఎందుకు వచ్చింది బాధ? వెళ్ళి చెప్పిన పని చేసేయాలి. తర్వాత ఆ బోధకుడు తప్పులు చెబితే ఆ బోధకుడు లెక్కప్ప చెప్పుకుంటాడు. లేకపోతే బోధకుడు చెప్పింది మీరు చేయకపోతే మీరు లెక్కప్ప చెప్పాలి. చాలా లాజిక్స్ ఉన్నాయండి ఇక్కడ. దేవునికి స్తోత్రం కలుగును గాక. 750 సంవత్సరాలకు పూర్వము ప్రవక్త అయినటువంటి యెషయా ప్రవచించాడు. చూడండి 53వ అధ్యాయం యెషయా గ్రంథము 5వ వచనం. యెషయా గ్రంథం 53 5వ వచనం. అమ్మా మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన
బట్టి నలగగొట్టబడిను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడిను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి. మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకు తొలగెను. మనందరి దోషమును అతని మీద మోపి పంపించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకప్పుడు ఎటువంటి ప్రశ్న అంటే దారి తప్పిపోయాము, త్రోవ తప్పిపోయాము. పాట కూడా పాడతారు కదా మన పెద్దలు. ఎలా ఉంటుంది? ఏ పాట సరిగా రాదు, గుర్తురాడు. దారి తప్పిపోలే భీతిని ఏంటి ప్రభు ప్రేమ నేను కానకుంటిని. దారి తప్పిపోయినాం, ప్రభు ప్రేమను కానుకున్నాం. తెలీదు, ప్రభు ప్రేమ తెలియదు మనకు. ఎందుకు తెలియదంటే ఆ జనంలో భాగం కాదు మనం. రక్షణ లేని జాతి మానవ జాతి, పాప విముక్తి పాప క్షమాపణ లేని జాతి మానవ జాతి. అయితే యేసుక్రీస్తు ప్రభువారు మన రోగములను, మన శాపములను, మన అతిక్రమములను, మన దోషములను, జన్మ పాపము, కర్మ పాపము, అన్ని పాపాలను యేసు మీద మోపుకొని భూలోకమునకు ఎలా దిగి వచ్చాడు తెలుసా? మనుష్య కుమారునిగా దిగి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసు దైవ కుమారుడు, సేమ్ టైం మనుష్య కుమారుడు. యేసెవరు? దైవ కుమారుడు, మనుష్య కుమారుడు. హల్లెలూయా. యేసు దైవ కుమారుడు, తర్వాత మనుష్య కుమారుడు. ఎందుకు మనుష్య కుమారుడు అంటే మనందరికి తెలుసు. ఎబ్రీ పత్రిక 2:14 తన పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమై ఆయన కూడా రక్తాన్ని మాంసాన్ని ధరించుకొని ఏమండి భూలోకంలో దాస్యములో పడిన వారిని విడిపించుటకు సాతాను యొక్క కట్లతో కట్టబడిన వారిని విడిపించుటకు, మరణ భయము నుండి దాస్యమును విడిపించుటకు రక్త మాంసములను పాలివాడయ్యాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. రక్త మాంసంలో పాలివాడై దిగి వచ్చాడు. ఆయన దైవ కుమారుడు, మనుష్య కుమారుడు. దైవ కుమారుడు మనుష్య కుమారుడు కావటం వలన మానవ జాతి నశించిపోకుండా దేవుడు విమోచించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకప్పుడు మనం ఎలా ఉన్నాం? పౌలు భక్తుడు చెబుతున్నాడు. 2వ పత్రిక కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 18వ వచనంలో ఒక మాట చదవండి. కొరింథీ పత్రిక అపోస్తలుడైన పౌలు రాస్తాడు. 2వ పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం. సమస్తమును దేవుని వలనైనవి, ఆయన మనలను క్రీస్తు ద్వారా సమస్తము దేవుని వల్ల అయినవి, ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ సమస్తము దేవుని వలనే కలిగినవి, ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధాన పరిచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒకప్పుడు సమాధానం లేదు మనకు, ఒకప్పుడు సమాధానం లేదు. ఒకప్పుడు ఇశ్రాయేలుతో సహపౌరులము కాదు మనం. వారికి ఉన్నటువంటి అర్హత మనకు లేనటువంటి మనకు ఎవరు తెచ్చారంటే యేసుక్రీస్తు మరణము ద్వారా మనకు మేలు కలిగింది. ఆ మేలు ఏంటో తెలుసా? మనలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి వ్యసనాలను యేసు శిలువ రక్తము ద్వారా కడిగి నాశనం చేశాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసు శిలువ రక్తము ద్వారా, యేసు చనిపోవటం ద్వారా నీకు నాకు ఏం కలిగింది తెలుసా? విముక్తి కలిగింది. ఇంకా అంటాడు అక్కడ, అదేమనగా 19 వచ్చి చదివమ్మా. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకములో తనతో సమాధాన పరుచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను. కావున
దేవుడు మా ద్వారా వేడుకొన్నట్లు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధాన పడునని క్రీస్తు పక్షముగా మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాము. హల్లెలూయా. పౌలు భక్తుడు చెబుతున్నాడు, మిమ్మల్ని బ్రతిమాలు కొనుచున్నాము. ఇంకెవరు సమాధానపరచలేరు. ఒకే ఒక వ్యక్తి, ఆయన పేరు నజరేయుడైన యేసు. ఎందుకంటే ఆయన దైవ కుమారుడు, మనిషి కుమారుడుగా భూమి మీదకి వచ్చాడు. దైవ కుమారుడికి అధికారం ఉంటుంది, ఇంకెవరికి అధికారం లేదు. పాపమును క్షమించుటకు మనిషి కుమారుడికి భూమి మీద అధికారం ఇచ్చాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. కనుక ప్రియ దైవజన్మ, ఈరోజు మనం గమనించవలసినటువంటి గొప్ప విషయం ఏంటంటే, మామూలు మనసులు చనిపోవటం వలన, లేదంటే నాయకులు చనిపోవటం వలన కొంతవరకే ప్రయోజనము. అది రాజకీయ కోణము. ప్రజల కొరకు చనిపోవచ్చు, కానీ అది రాజకీయ కోణము. ఆధ్యాత్మికంగా ఒక మనిషిని మనిషిగా చేయాలంటే ఎవరు చనిపోవటం వలన లాభం జరిగిందంటే యేసుక్రీస్తు చనిపోవటం వలన లాభము జరిగింది. ఆయన యజ్ఞమవటం వలన, ఆ విరాట పురుషుడు యజ్ఞమైపోవటం వలన, బలియాగమైపోవటం వలన మానవ జాతికి విముక్తి కలిగింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మానవ జాతికి విముక్తి కలిగిందండి. ఇంకొక మాట, మార్కు సువార్త 14వ అధ్యాయంలో అక్కడ 61, 62, 63 చదివేసామా? నేను త్వరగా మీకు సమయం అయిపోతుంది. 14 మార్కు సువార్త. అయితే ఆయన ఉత్తరమేమియు చెప్పక ఊరకుండెను. తిరిగి ప్రధాన యాజకుడు పరమాత్ముని కుమారుడైన క్రీస్తు నీవేనా అని ఆయన అడగగా యేసు అవును నేనే. మీరు మనుష్య కుమారుడు సర్వశక్తిని కుడిపార్శ్వమున కూర్చున్నటయు ఆకాశ మేఘారుడై వచ్చుటయు చూసిదనని చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అక్కడ ఒక ప్రధాన యాజకుడు ఉంటాడు. ఆ ప్రధాన యాజకుడు యేసు ప్రభువుని అడిగాడు, నువ్వు పరమాత్ముని కుమారునివా? ఎవరివి? పరమాత్ముని కుమారునివా అని అడిగాడు. అడిగినప్పుడు యేసు అవును, నేను పరమాత్ముని కుమారుని, మనిషి కుమారుని భూలోకానికి వచ్చాను. ఎందుకో తెలుసా? నేను చెప్పాను ఇందాక ఒక మాట. ఈ మాట అర్థము మీకు ఎవరు చెప్పుండరు, ఎవరు చెప్పలేరు కూడా. అంతే, దేవుడు బయలుపరిస్తే నీ మాట అర్థమైంది. ఏబు గ్రంథం చూడండి. ఇప్పుడు ఏబు గ్రంథం చూడండి, రాసి పెట్టుకోండి, గుర్తుంచుకోండి. ఏబు ఏమని అడుగుతున్నాడో ఏబు గ్రంథంలో ఈ మాట రాయబడినటువంటి మాట ఎవరిస్తున్నారా? రాసి పెట్టుకోండి. ఏబు గ్రంథము 9వ అధ్యాయము, ఏబు గ్రంథము 9వ అధ్యాయము 32, 33 చదమ్మా, జాగ్రత్తగా వినాలి. అయ్యగారు కొంచెం రాగండి, అమ్మా చదవమని. ఆయన నావలే నరుడు కాడు, నేను వారితో వ్యాజ్యమాడజాలను, మేము కలిసి న్యాయ విమర్శకు పోలేము. మా ఇద్దరి మీద చెయ్యి ఉంచదగిన మధ్యవర్తి మాకు లేడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అర్థమైంది అందరికీ? మా ఇద్దరి మీద చెయ్యి ఉంచదగిన మధ్యవర్తి మాకు లేడు. ఎందుకంటే విశ్వ సృష్టికర్త, లేదంటే తండ్రి అయిన దేవుడు ఎక్కడుంటాడు? ఆయన సమీపించరాని తేజస్సులో వసిస్తూ నివసిస్తూ ఉంటాడు. ఈ సమీపించరాని తేజస్సులో ఉన్నటువంటి ఈ తండ్రిని మనం చూస్తే బ్రతకలేం. ఆయన ముడితే కాలి బూడిద భస్మం అయిపోతాం. మరి ఇప్పుడు ఎలాగా? ఏబు భక్తుడు ఇదిగో మా మీద చెయ్యి ఉంచే మధ్యవర్తి లేడు. ఒకవేళ
సాక్షాత్తు దేవుడే వచ్చి చేయి వేస్తే నా మీద కాలిపోతాను, భస్మం అయిపోతాను. నేను దేవుడు వచ్చి నా మీద చేయి పెట్టడానికి వీల్లేదు. ఒకవేళ నేనే దేవుడి మీద చేయి పెట్టినా కాలిపోతాను. మరి ఎవరు మా ఇద్దరి మధ్య చెయ్యి ఉంచదగిన వ్యక్తి ఎవరు, అర్హత కలిగిన వ్యక్తి ఎవరు అంటే ఆయనే యేసుక్రీస్తు ప్రభువారు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అర్థమైందా? మా మీద చెయ్యి ఉంచదగినటువంటి అర్హత కలిగిన వారు ఎవరు లేరు అంటాడు ఏ భక్తుడు. ఎవరు ఉన్నారు? ఆయన ఎవరో తెలుసా? నజరేయుడైన యేసుక్రీస్తు. ఎందుకో తెలుసా? సగము దైవత్వము, సగము మానవత్వము. ఏం చెప్పాను? పరమాత్ముని కుమారుడు, మనిషి కుమారుడు. పరమాత్ముని కుమారుడు, మనిషి కుమారుడు రెండు మిళితమై భూమి మీదకి వచ్చినటువంటి వ్యక్తి ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా. ఆయన రావాలి. ఆయన వచ్చి నా మీద చేయి ఉంచటకు ఆయనకేమో మానవత్వంలో భాగం ఉంది. తండ్రి అయిన దేవుని మీద చేయి ఉంచడానికేమో దైవత్వంలో భాగం ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకెవరికి లేదు. నా మీద చేయి పెట్టే అర్హత ఆయనకు ఉంది. ఎందుకంటే మనిషి కుమారుడుగా పుట్టాడు. పరమాత్మ మీద చేయి పెట్టే అధికారం ఆయనకు ఉంది. ఆయనలో నుంచి వచ్చినటువంటి ఒక సగభాగము. ఆయన ఎలాగొచ్చాడు? అనేది బాధ కలిగిందా? ఒక అంటే అని నోరు తెరిచినప్పుడు ఆయనలో వచ్చినటువంటి శబ్దం. దేవునికి స్తోత్రం కలిగిందా? నేనేమో మన అర్థం చెప్పానా లేకపోతే వాక్యమేనా? చెప్పండి. అయ్యో ఎంత అనుమానం మీకు. ఆది యందు వాక్యం ఉండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడైను, ఆ వాక్యమే కృపాసత్య సంపూర్ణుడై. అమ్మో, శబ్దము. ఆయన నోరుతెరవుగా వచ్చినటువంటి ఆ వాక్కు, ఆ శబ్దము ఎవరు అంటే నజరేయుడైన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం కలుగును. ఆయన వచ్చి సగభాగము పరమాత్ముని కుమారుడు, దైవ కుమారుడు. ఆ దైవ కుమారుడు ఏం చేశాడంటే తన పిల్లలు రక్తమాంసం కలవాలని చెందిన ఆ ప్రకారమే రక్తం కావాలి చిందించడానికి, మాంసం కావాలి, రక్తం ఉత్పత్తి అవ్వాలంటే మాంసం కావాలి, మాంసం తయారు చేసుకోవాలి. ఆ మాంసంలో రక్తం వస్తుంది, ఆ రక్తమే ప్రాణము. ఆ రక్తం కావాలంటే తన పిల్లలు రక్త మాంసం కలిగిన వారని ఆయన మనుష్య కుమారుడిగా భూలోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలిగిన. హల్లెలూయా. ఈ సర్వసత్యము మీరెక్కడా వినలేదు, మీకు అర్థం కాలేదేమో కానీ ఎక్కడా ఎవరో ఈ సత్యం చెప్పలే. యేసు ప్రభు వస్తున్నాడు పోతున్నాడు అంటే చెప్పొచ్చాను, కానీ ఏబు భక్తుడు చెప్పినటువంటి మాటకు ఎవరన్నా పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెబుతాడు తెలుసా? ఆయనేమో పరమాత్ముని కుమారుడు, మనిషి కుమారుడు. ఈ రెండు మిళితమై ఉన్నాయి కాబట్టి ఈయనకు మాత్రమే దేవుని మీద చేయి చాచుతాడు, నరుని మీద చేయి చాస్తాడు. నరుడు నాశనమైపోడు. ఆ తర్వాత ఈ చేయి పెట్టినట్టు వ్యక్తి కూడా నశించిపోడు. ఎందుకంటే ఈయనలో దైవత్వం ఉంది కాబట్టి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈయనలో దైవత్వం ఉంది. ఈ దైవ నరుడు మానవ జాతిని రక్షించుటకు భూలోకములకు దిగి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీకు అందరికి వచ్చు. స్టీవెన్ సన్ గారు పడారు, దైవమే మనిషి రూపమై దిగి వచ్చను ఈ లోకమే, అమర జీవమే నరుల కోసమై ఉదయించెను నీ కోసమే. క్రీస్తు పుట్టెను హల్లెలూయా, క్రీస్తు పుట్టెను హల్లెలూయా, క్రీస్తు పుట్టెను హల్లెలూయా. పరమదైవము అంటే క్రిస్మస్ ఒకటే కాదు పాడుకోవడం, మన జీవితానికి యేసుప్రభు చేసినటువంటి రుజువులు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మన జీవితానికి నశించిపోతున్న ఆత్మలను రక్షించుటకు యేసుక్రీస్తు ప్రభు వారు దిగి వచ్చారు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దాన్ని వివరిస్తాడు తిమోతి భక్తుడు, పౌలు భక్తుడు తిమోతికి రాస్తూ ఏమని చెబుతాడంటే, మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం.
దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తి ఒక్కడే. ఆయన క్రీస్తు యేసు అనే నరుడు. చాలా ఆయన ఎవరంట? క్రీస్తు యేసు అనే నరుడు. పిలాతు కూడా ఒకసారి అంటాడు, ఇదిగో ఈ దైవ నరుడు అంటాడు. అక్కడ ఉన్నటువంటి యూదులకు అప్పగిస్తూ యేసు ప్రభును, ఇదిగో ఈ దైవ నరుడు, ఈ దైవ నరుడులో నాకు ఏ లోపం కనిపించలేదంటాడు పిలాతు. ఈయన దేవునికి మనుషులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసు అనే నరుడు. దేవునికి స్తోత్రం. ఆయన మన మీద చేయి ఉంచితే మనం నశించిపోము, దేవుని మీద చేయి ఉంచితే ఈయన నశించిపోడు. ఎందుకంటే ఈయనలో దైవత్వం ఉంది కాబట్టి ఆయనే మనల్ని కాపాడుటకు సరైనటువంటి అర్హత కలిగినటువంటి దైవము నజరేయుడైన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సమయం చెప్పాలి, నా దగ్గర టైం లేదు. ఎంత అయ్యారు? 9:30. రైట్, ఇంకొంచెం ముందుకు వెళ్తా, నాకు ఇచ్చిన సమయం కొంచెం ముందు. ఇప్పుడు మూలవాక్యానికి వచ్చాక, మూలవాక్యంలో ఏమని రాయబడింది? మూలవాక్యంలో చదవండి, 51, 52 వచనము, యోహాను సువార్త 11వ అధ్యాయంలో. తనంతట తాను ఇలాగూ చెప్పలేదు కానీ ఆ సంవత్సరము ప్రధాన యాజకుడై ఉండిన కనుక యేసు ఆ జనముల కొరకు మాత్రమే కాక చెదరిపోయిన దేవుని పిల్లలు ఏకముగా సమకూర్చుటకును చావనై ఉన్నాడని ప్రవచించెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. నాకు కొంతమంది నాతో మాట్లాడుతూ, పాస్టర్ గారు, భూమి మీద పుట్టినటువంటి ప్రజలందరూ దేవుని పిల్లలే కదండి, భూమి మీద ఉన్నటువంటి ప్రజలందరూ దేవుని పిల్లలే కదా, మరి దేవుని పిల్లలు అయినప్పుడు ఆ దేవుని పిల్లలు ఎందుకండి నాశనం అయిపోతారు? అందరూ దేవుడు పుట్టించిన వారే కదా అని చాలామంది నన్ను కొంతమంది ప్రశ్నించారు. అయితే కాదండి, సంకల్పం ఒకటి ఉంటుంది. దైవ సంకల్పం ప్రకారము పుట్టినప్పుడే వీళ్ళు సంకల్పంలో ఉంటారు, సంకల్పంలో ఉన్నప్పుడు వీళ్ళు రక్షణ పొందుతారు, సంకల్పంలో లేకపోతే రక్షణ పొందరు. ఎంత సువార్త చెప్పినా రక్షణ పొందరు. చాలాసార్లు కుటుంబాల్లో మనము ఏం చేస్తామంటే, మా పిల్లోడు రక్షణ పొందలేదు పాస్టర్ గారు, మా పిల్లోడు రక్షణ పొందలేదు పాస్టర్ గారు, తల్లిదండ్రులు తెచ్చి ఆ పాస్టర్ గారు చదువుతుంటారు. రక్షణ పొందడు. ఎందుకో తెలుసా? దైవ ప్రణాళికలు లేకపోతే పొందడు. ఇంకొక కొంతమంది భర్త రక్షణ పొందుతాడు. పాస్టర్ గారు, మా ఆవిడ రక్షణ పొందలేదండి, మా ఆవిడ రక్షణ పొందలేదండి. పొందలేదు. ఎందుకంటే ప్రణాళిక లేదు. ఇంకొక అమ్మ వచ్చి, మా ఆయన రక్షణ పొందలేదండి, మా ఆయన రక్షణ పొందలేదండి. పొందడు. అలాగని వదిలేద్దామా? వదిలేయకూడదు. ఏం చేయాలి తెలుసా? బాగా సువార్త చెప్పాలి, బాగా ప్రార్థన చేయాలి, వివేచన జ్ఞానం కలిగి ఇతడు దేవుని ప్రణాళికలో ఉన్నాడా లేదని అర్థం చేసుకొని వేరే పని చూసుకోవాలి. వేరే పని అంటే ప్రార్థన చేయాలి. చెప్పండి, ఒక నమ్మకం. ప్రార్థన ఒక్కటే కాదు, ప్రార్థన ఇంకో వాళ్ళ కొరకు చెప్పకూడదు, చేయకూడదు. ఇంకొక ఆత్మను రక్షించడానికి చూడాలి. ఒక ఆమంట 30 సంవత్సరాలు చేసినాను భర్త కొరకు ప్రార్థన. ఎన్ని సంవత్సరాలు? 30 సంవత్సరాలు ప్రార్థన చేస్తే 30 సంవత్సరాలు రక్షణ పొందలే. చచ్చాడు. చచ్చిన తర్వాత మైక్ పట్టుకొని, మా ఆయన కొరకు 30 సంవత్సరాలు ప్రార్థన చేసి మా ఆయన కొరకు రక్షణ పొందలేదు ప్రార్థన చేశాను కదా. అదే అందరూ సపోర్ట్ అంటారు. అక్కడ ఒక సేవకుడితో దేవుడు మాట్లాడి, ఏమన్నావు? హల్లెలూయా. ఎందుకన్నావు? వెళ్ళి మోకాళ్ళు వేయమంట. ఆ పాస్టర్ గారు వెళ్ళి మోకాళ్ళు వేసి ప్రార్థన చేసి, ప్రభు అందరూ హల్లెలూయా అన్నారు, నేను కూడా హల్లెలూయా అన్నానంటే పాస్టర్ గారు మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తే 30 సంవత్సరాలు సమయం వేస్ట్ చేసిందామె. తన భర్త నా సంకల్పంలో లేకపోతే వాడిని పట్టుకొని వాడి కొరకు ప్రార్థన చేస్తూ సమయం అంతా వ్యర్థం చేసింది. ఇంకొకరి కొరకు ప్రార్థన చేస్తే ఒక ఆత్మ రక్షించబడేది.
ఇంకొకరి ద్వారా సువార్త ప్రకటిస్తే ఒక ఆత్మ రక్షించబడేది. ఆమె సమయం అంతా వేస్ట్ అయిపోయింది. దానికి నువ్వు చప్పట్లు కొడతావా, హల్లెలూయా చెబుతావా? అటువంటి పొరపాటు పని ఎవరు చేయకూడదు. 30 సంవత్సరాల సమయం అంతా వేస్ట్ అవుతుంది. మరి ఏం చేయాలి అంటే, కొన్ని రోజులు నువ్వు పోరాటం చేయి. అది 2 సంవత్సరాల 3 సంవత్సరాల ప్రార్థన చేయి, సువార్త ప్రకటించు, కావలసినటువంటి కోటాలు పెట్టించు. ఆహా, దేవా ఏమని సంకల్పం లేదన్నమాట, ఈమె కొరకు నేను సమయం వ్యర్థం చేయకూడదమ్మో. నీవు నన్ను నమ్మి నాకు ఇచ్చిన రక్షణ వ్యర్థము చేయకుండా ఆ రక్షణ అనేకులకు నేను పంచిపెట్టాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఏ సంకల్పంతో అయితే నువ్వు రక్షించుకున్నావో, దైవ చిత్తానుసారమైన మనుషులని దావీదుని ఎలాగైతే నువ్వు కోరుకున్నావో ఆ సంకల్ప ప్రకారం నన్ను రక్షించుకున్నావు. నన్ను రక్షించుకున్నటువంటి ఈ రక్షణ జీవితము వ్యర్థమవకుండా అనేకులకు నేను సాక్ష్యం ఇస్తాను ప్రభు అని వివేచన జ్ఞానం కలిగి క్రైస్తవుడు జీవించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీరు సామాన్యమైన వ్యక్తులు కాదు. వినాలి, ఈరోజు సార్వత్రిక సంఘంలో నాకు నా కుటుంబానికి రక్షణ వచ్చింది చాలని తృప్తి పడుతున్నారు. అందుకు కాదు నేను రక్షించుకుంది. ఆయన అప్పగించిన పనిలో ఏమి చేస్తున్నావని లెక్క అడుగుతాడు. నిన్ను నమ్మాడు దేవుడు. లేదంటే ఇప్పుడున్న వారందరికంటే నువ్వు నేను గొప్ప వాళ్ళం కాదు. కానీ కాదు, ఏదో ఒక కోశాన ఏదో ఒక పక్క నువ్వు పనిచేస్తావని ఆయన నమ్మి నిన్ను పిలుచుకున్నాడు. నీవు సమయం అర్థం చేస్తే సౌలుని పక్కకు పంపించినట్లు మనల్ని కూడా పక్కకు పంపించే అవకాశాలు ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. సౌలుని పక్కకు పంపించాడు దేవుడు. దైవ చిత్తానుసారంగా ప్రయాణం చేయకుండా ఇష్టానుసారంగా ప్రయాణం చేస్తున్నప్పుడు ఇదిగో దేవుని చిత్తానుసారమైన మనుషుడు అక్కడ ఉన్నాడు. ఆ మనుషుని నువ్వు అభిషేకించు సమూయేలు అని దేవుడు సమూయేలును పంపించి దావీదుని ఎన్నుకున్నాడు. ఈరోజు ఈ రాత్రి ఈ రక్షణ కూటంలో దేవుడు నిన్ను ఎందుకు పిలిచాడో ఒకసారి అర్థం చేసుకో. నీ పట్ల దేవుని ప్రణాళిక, నువ్వు ఎక్కడికి వెళ్ళాలి, ఎంతమందిని రక్షించాలి, ఎవరి కొరకు ప్రార్థన చేయాలి, దేవుని చిత్తం ఏంటి నీ పట్ల, దైవ చిత్తానుసారమైన జీవితం జీవించాలని ఆలోచించకపోతే కృప తొలగిపోయే అవకాశం ఉంది. ఏం తొలగిపోతే? కృప తొలగిపోయింది. సౌలు కృప తొలగిపోయింది, దావీదు మీదకి కృప వచ్చింది. కాబట్టి ప్రియ దైవజన్మ, ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఆ దైవ నరుడు అప్పగించినటువంటి పనిని నమ్మకముతో చేయాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, యోహాను సువార్తలోనే 11వ అధ్యాయానికి వస్తే అక్కడ ఒక మాట మనకు కనిపిస్తుంది. చూడండి, 11వ అధ్యాయంలో 49వ వచనం చదవండి. 49వ వచనంలో అయితే వారిలో కైపా అను ఒకడు ఆ సంవత్సరము ప్రధాన యాజకుడై ఉండి మీకేమీ తెలియదు, మన జనమంతయు నశింపకుండానట్లు ఒక మనుషుడు ప్రజల కొరకు చనిపోవుట మీకు ఉపయుక్తమని మీరు ఆలోచించుకొనరు అని వారితో చెప్పిన. అయ్యా, మన ప్రజలందరూ నశించిపోకుండా, మన ప్రజలందరూ నాశనం అవ్వకుండా ఒక వ్యక్తి చనిపోవాలి. ఒక వ్యక్తి చనిపోవడం అవసరము. ఆ వ్యక్తి పరమదైవం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ వ్యక్తే మనిషి కుమారుడు. ఆ వ్యక్తే మరియమ్మ గర్భంలో శరీరం ధరించుకొని భూలోకానికి వచ్చి 33.5 సంవత్సరాలు జీవించి 30 సంవత్సరాలు గొప్ప సాక్షిగా ప్రయాణం చేసి నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా రుజువు చేయగలరని సవాల్ చేశారు. సవాల్ చేస్తే ఒక్కడికి కాలు రాలేదు, ఒకడికి నోరు రాలేదు. అదే నేను సవాల్ చేశాను అనుకోండి, చాలామంది వస్తారు. అంటే నువ్వు ఈ మైక్ పట్టుకోకముందు
నువ్వు ఈ సేవకు రాకముందు, నువ్వు రక్షణ పొందకముందు నీ బతుకేంటి తెలీదా? నీ బ్రతికేంటి తెలీదా? నువ్వేంటి తెలీదా? పోనీ రక్షణకు పొందిన తర్వాత కూడా ఇంకా వాళ్ళకి ఏమైనా డౌట్లు ఉంటే వాటిని చెప్పడానికి వస్తారు. నీ గురించి కూడా, నా గురించే కాదు, నీ కోసం కూడా, మీ అందరి కోసం కూడా, మనుషులందరి కోసం. కానీ దైవనరుడి కొరకు ఆయన ఇచ్చిన సవాలుకు ఒక్కడు కాకపోతే ఒక్కడు వచ్చి పాపాలు చూపించలేకపోయాడు. ఆయన పరిశుద్ధుడు. దేవుడికి స్తోత్రం కలిగిన ఆయన పేరు నజరేయుడైన యేసుక్రీస్తు. ఆయన తప్పుపట్టడానికి భూమి మీద ఎవడికి అధికారం లేకుండా పోయింది. ఆయన వచ్చి భూలోకములో నీ కొరకు నా కొరకు చనిపోయి సమాధిలో ఉంటే లాభం లేదు. ఒకవేళ చాలామంది అంట చనిపోయంట కొంత దూరం వచ్చి వెళ్ళిపోయారు లోపలికి, అలా చూసి వెళ్ళిపోయారు లోపలికి. మళ్ళీ సుఖమేముంది ఏమండి? లేకపోతే అందులోనే ఉండిపోయారంట. సుఖమేముంది? అందులో లేడు. సమాధి ఖాళీగా ఉంది. ఆయన సమాధిని లేచి గెలిచి తన శిష్య బృందానికి కనిపించి నేనే యేసునని మళ్ళీ వాళ్ళకు ప్రత్యక్షమయ్యి, ఏ సముద్రంలో చేపలు పట్టడానికి తిరిగి పేతురందరిని తీసుకొని వెళ్ళాడో తిబెరియా సముద్రంలో, ఆ సముద్రం దగ్గరికి వెళ్ళి వాళ్ళకు కనిపించి, పిల్లలారా తినుటకు మీ దగ్గర ఏమైనా ఉన్నదా అని అడిగి అక్కడ మళ్ళీ కాల్చిన చేప వారితో కలిసి తిని యేసుని రుజువు చేసుకొని నేనే అని చెప్పినటువంటి దైవనరుడు. ఆయన పేరు నజరేయుడైన యేసుక్రీస్తు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఈ క్రమంలో చాలామంది రక్షణ పొందటానికి అర్హత ఉండదు. దైవ చిత్తములు ఉన్నవారే రక్షణ పొందుతారు. రక్షణ మీటింగ్ కదండి. కాబట్టి మనము చేయవలసిన పని ఏంటో తెలుసా? చాలా తొందరగా, సమయం లేదు, రాకడ సమీపంగా ఉంది, రేపన్నాడు ఎవరో తెలీదు. మనం చేయవలసిన పని ఏంటంటే దైవ చిత్తాన్ని ఎరగాలి. హల్లెలూయా. చూడండి అపోస్తలుల కార్యాల గ్రంథంలో ఒక మాట, నేను ముగింపుకు వచ్చాను. 13:48 త్వరగా 13:48 అపోస్తలుల కార్యములు 13:48 చదవండి. అన్యజనులు ఆ మాట విని సంతోషించి దేవుని వాక్యమును మహిమపరచిరి మరియు నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారందరూ విశ్వసించిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇలాగే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన స్వరం వినిపిస్తున్నప్పుడు చాలామంది విన్నారు. చాలామంది విన్న తర్వాత అన్ని జనులు ఏం చేశారు తెలుసా? దేవుని వాక్యమని మహిమపరిచారు. అంటే మీకు ఏమర్థమైంది? అబ్బో యేసుబాబు చాలా మంచోడు. అమ్మా సమయం అయిపోయిందా? ముగిస్తుంది. అంటే మీరు అటు ఇటు చూసినప్పుడు లేదంటే తలగీరుకున్నప్పుడు నాకు కొన్ని వెళ్తుంది అనమాట, సిగ్నల్స్ వచ్చేస్తాయి. సమయం ఇప్పుడు త్వరగా ముగించడం బాబని ముగిస్తాను. అక్కడ కొంతమంది చప్పట్లు పట్టారు, దేవుని మహిమపరిచారు. ఏంటి తెలుసా? యేసుబాబు చాలా మంచి దేవుడు, యేసుబాబు అబ్బో ఎంత మంచివాడని ఓట్లేస్తారు. ఓట్లేస్తే సుఖం లేదు, విశ్వసించి రక్షణ పొందితే సుఖం ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిత్య జీవమునకు నిర్ణయించబడిన వారు విశ్వసించి రక్షణ పొందారు. ఈ పొగిడిన వారందరూ తప్పించుకొని వెళ్ళిపోయారు రక్షణ ప్రణాళిక నుంచి. పొగిడే వాళ్ళు చాలామంది ఉంటారు. పొగడుతో నీకు అక్కర్లేదు, నాకు యేసుబాబు కావాలి, రక్షణ పొందాలి. రక్షణ పొందకపోతే ఇప్పుడు నేను ఏమైపోతాను? రక్షణ పొందుటకు నీళ్లున్నాయి, ఆటంకమా అని నపంసకుడు ఎలాగైతే బాప్తిసం పొందాడో అలా బాప్తిసం పొందేవారిని కనిపెట్టాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిత్య జీవానికి వాళ్ళు ఏమయ్యారు? వారసులైపోయారు. ఈరోజు నీవు నేను నిత్య జీవానికి వారసులమయ్యారు. ఇక్కడ కూర్చున్నటువంటి 15 మంది నిత్య జీవానికి వారసులయ్యారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అది మీ అంతటా మీరు కూర్చుంది కాదు, దేవుని ప్రణాళికలో మీరున్నారు. మీరు రక్షణ పొందుతున్నారు. ఎందుకో తెలుసా? రక్షణ పొందేది యవ్వనులు
బలవంతుని చేతిలో బాణం లాంటి వారు. యవనులు దేవుడికి కావాలి, ఇదే యవనులు లోకాన్ని పాడు చేయడానికి లోకాధికారికి కావాలి. కాబట్టి దైవ ప్రణాళికలు ఉన్నటువంటి మిమ్మల్ని దేవుడు రక్షించబోతున్నాడు. నిత్య జీవానికి వారసులు అవడానికి దేవుడు సంకల్పించాడు. ఈ విషయాన్ని మనము గమనించాలి. హల్లెలూయా. అందుకే యేసుప్రభు చదువుతాడు, ఏం చదువుతాడు? మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షణ పొందాడు, నమ్మని వారికి శిక్ష విధింపబడుతుంది అని యేసుప్రభు వారు చెప్పినటువంటి మాట మార్క్స్ వార్తలో. ఓకేనా? అందరికి తెలిసిన వాక్యం కదా. ఎపిసి పత్రిక 2వ అధ్యాయం 14 వచనం చదవండి. ఎపిసి పత్రిక 2వ అధ్యాయము 14 వచనం. ఎపిసి పత్రిక అపోస్తలుడైన పౌలు ఎపిసిల సంఘానికి రాస్తూ 2:14 చదవమ్మా. ఆయన మన సమాధానమయ్యుండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయబడి చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. ఇట్లు సంధి చేయించు ఇద్దరిని తన యందు ఒక నూతన పురుషునిగా సృష్టించి తన శిలువ వలన ఆ దేశమును సంహరించి దాని ద్వారా ఇద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధానపరచవలని ఇలాగు చేసిన గనుక ఆయనే మనకు సమాధానకారకుడై ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఒక విషయం గమనించాలి. చాలా మంది దేవుళ్ళు ఉన్నారండి. ఆ దేవుళ్ళు ఏం చేస్తారు తెలుసా? పాపం చేసేవాడిని భక్షిస్తారు, పాపం చేసేవాడిని శిక్షిస్తారు. అరే, పాపం చేసేవాడిని అవగాహన లేకుండా యవనేచ్ఛలతో ఇబ్బందులు పడుతున్న వాడిని భక్షించడానికి దేవుడు దిగి రావాల్సిన అవసరం ఏముంది? పోలీసులు తెలిపారు. పోలీసులు లాఠీ తీసుకుని పొట్లు పడుతారు కదా. ఏంట్రా నువ్వు ఎక్కడ దొంగతనం చేశారా, ఏ అమ్మాయిని ఏడిపించారా, తనరావాడిని పొడవరావాడిని పోలీసులు తెలిపారా? పోలీసులు సరిపోతారు. లేదంటే అక్కడే ఉండి నువ్వు నాశనం చేయొచ్చు కదా. ఇక్కడ విధిరూపకమైన ద్వేషము మన తలంపుల్లోనూ శరీరంలో పుట్టే శరీర వేక్షలను శిలువ రక్తము ద్వారా నశింపచేసి నాశనం చేసిన దేవుడు, ఆయన పేరు నజరేయుడైన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే పాపిని రక్షించాడు, పాపమును ద్వేషించాడు, పాపమును శిలువ రక్తంతో నిర్వీర్యం చేశాడు ఆయన యేసు. హల్లెలూయా, హల్లెలూయా. మనుషులు చంపడాయన, మనుషులు చంపడు. మనిషిలో ఉన్నటువంటి చెడు క్రియలను చంపుతాడు. మనిషిలో ఉన్నటువంటి ద్వేషాన్ని పెరిగి లాగి కాల్చి నిర్వీర్యం చేస్తాడు అగ్నితో. ఆయన మనుషులను చంపడు, మనుషులను భక్షించేవాడు కాదు ఆయన. ఆయన శిలువ రక్తము ద్వారా మనలో ఉన్న పాత స్వభావము, ప్రాచీన స్వభావము, ఆదాము ద్వారా వచ్చిన స్వభావము, ఆదాము ద్వారా పుట్టినటువంటి ఆలోచనలు. ఏమండి, ఆదాముకు దేవుడు అధికారం ఇచ్చిందే లోకాధికారము. దాన్ని అన్వేషికున్నాడు సాతానుకు ఆదాము. ఆ ఆదాము తెచ్చినటువంటి పాపాన్ని పరిపూర్ణంగా తీసివేసి విముక్తి కలుగు చేసి ఆయన రాజ్యానికి తీసుకుపోవడానికి దేవుడు ఏం చేస్తే తెలుసా? మనలో ఉన్న ద్వేషాన్ని, మనలో ఉన్న కలుషము, మనలో ఉన్నటువంటి బస్తత్వాన్ని, మనిషిలో ఉన్నటువంటి సమస్త కలిదిని ఆయన శిలువ రక్తము ద్వారా శుద్ధి చేశారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరొక్క మాట వచ్చేసాను పైన. కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13 నుంచి 15 వరకు చదివమ్మా. కొలస్సీయులకు రాసిన పత్రిక ఒక్కొక్కటి చదవడం టైం లేదు ఇంకా మనం. మరియు అపరాధముల వలన శరీరమందు సున్నతి పొందక యుండుట వలన మీరు మృతులై ఉండగా దేవుడు
రాత రూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగా ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద సేరాతును తుడిచివేసి మనకు అడ్డం లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నింటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపచేసెను. హల్లెలూయా చేద్దామా? హల్లెలూయా చేద్దామా? ఎచ్చటైనా ఉన్నాడా, ఎవరైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు? ఎక్కడైనా ఉన్నాడా, ఎక్కడైనా ఉన్నాడా ఇలాంటి స్నేహితుడు? నా యేసయ్య లాంటి ప్రేమించి ప్రాణం పెట్టిన గొప్ప స్నేహితుడు ఎవరైనా ఉన్నారా, ఎక్కడైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు? ప్రపంచంలో పలు వేదాలలో మత గ్రంథాలలో పాపమే సోకని పరిశుద్ధుడు, మన పాపములను నిర్వీర్యము చేసిన పరిశుద్ధుడు, మన మీద ఉన్న నేరపత్రాలను ఎత్తివేసినటువంటి పరిశుద్ధుడు ఎవరైనా ఉన్నారంటే ఎవరు లేరు, ఒకే ఒక వ్యక్తి, ఆయన పేరు నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు. ఏమని బిడ్డారా, 15 మంది రక్షణ పొందుతున్నారు. ఒక్కొక్కరు మీరు కనీసం 2-3 రక్షించగలిగితే పరలోకంలో బహుమానం ఉంటుంది. మూలవాక్యం చదువుకుని ముగిస్తున్నాను, ఎందుకంటే ఒక్కొక్కరు సల్లగా లేచిపోతున్నారు. మూలవాక్యం చదువుకుంటే మూలవాక్యం ఏంటి? యోహాను సువార్త 11వ అధ్యాయము 51-52. ఓకే, తనంతట తానే ఇలాగూ చెప్పలేదు కానీ ఆ సంవత్సరము ప్రధాన యాజకుడై ఉండెను కనుక యేసు ఆ జనము కొరకును ఆ జనం కొరకు మాత్రమే కాక చెదరిపోయిన దేవుని పిల్లలను ఏకముగా సమకూర్చుటకు చావనై ఉన్నాడని ప్రవచించెను. ఆయన చనిపోయినందుకు మేలు కలిగింది. నేను ఇందాక ఒక మాట మీకు చెప్తూ ఆపాను. ఏంటంటే పుట్టిన వారందరూ పిల్లలే కదండి, పుట్టిన వారందరూ పిల్లలే కదా అనుకుంటున్నారు. కానీ కొంతమంది రాక్షస సంబంధమైనటువంటి పిల్లలు కూడా ఉన్నారు, దేవుని మీద తిరగబడిన పిల్లలు ఉన్నారు. ఏమండి, ఆ మధ్య హైదరాబాద్లో అంటే ఒక అతను తండ్రిని చంపేశాడు. తండ్రిని చంపేస్తే ఏంటయ్యా, ఎందుకు ఇలా జరిగిందంటే తండ్రికి 2 భార్యలు, 2 భార్యలకు 2 కొడుకులు. పెద్ద కొడుకు ఆస్తి ఎక్కువ ఇచ్చాడంట, చిన్న కొడుకు తక్కువ ఇచ్చాడంట. అందుకని ముసిలోడు బతకూడదని కత్తి పొడిచేసి చంపేశాడు కదా. మొన్న హైదరాబాద్లో ఒక వార్తలు ఉంటారు, మీరు హైదరాబాద్లో ఒక వార్తలు ఉంటారు. కూతురు తల్లిని చంపేసింది. ఇల్లు పిల్లలే కదా, కూతురు తల్లిని చంపేసింది. ఆ మధ్యకాలంలో ఇంకొక వార్త విన్నాను. అత్త కూతురికి మంచి అల్లుడిని చూసి పెళ్లి చేసింది. ఈ అల్లుడు బాగున్నాడని చెప్పేసి అత్త పెళ్లి చేసేస్తుంది. ఏంటమ్మా ఇదంటే, నా కూతురు ఒప్పుకుంది, మేమిద్దరం నష్టపడ్డాం, నీకేమన్నా నష్టమా అన్నదంట. ఏమన్నది? నా కూతురు ఒప్పుకుంది, మేమిద్దరం నష్టపడ్డాం, నీకేమన్నా నష్టమా అన్నదంట. వీళ్ళందరూ పిల్లలేనా? దేవునికి వ్యతిరేకంగా జీవించే పిల్లలు ఉన్నారు, దైవ సంకల్పం లేని పిల్లలు ఉన్నారు. ఈ పిల్లలందరూ దేవుని పిల్లలు కాదు. ఎవరు దేవుని పిల్లలు అంటే, దైవ సంకల్పంలోకి వచ్చి మారు మనసు పొంది, ఏమండి, శరీరంలో ఉత్పత్తి అవుతున్నటువంటి దేవునికి వ్యతిరేకమైనటువంటి పాపక్రియలని నశింప చేయబడి యేసుకు సాక్షిగా జీవిస్తూ, అప్పుడు పేతురు ద్వారా పిలువబడినటువంటి వాక్యం మనకు వర్తిస్తుంది. ఏంటి? మీరు ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలు, మీరు ఏర్పరచబడిన వారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రాత్రి రక్షణ పొందబోతున్న వారు
రక్షణ పొందిన వారు ఈ మాటలు ధ్యానం చేసుకుంటూ క్రీస్తు కొరకు జీవించాలని ముగిస్తూ ఈ సభంతా దైవజనులు దయానందం అన్న గారు హ్యాపీగా చూస్తున్నారు. నాకు తెలుసు, మీకు తెలుసు లేదు. దేవుడంట అక్కడ ఒక ఎల్ఈడి ఉంటుంది కదా, అలాంటి టీవీ వేస్తాడంట. భూమి మీద తన భక్తులు చేసి వచ్చిన పరిచర్య ఎలా జరిగిస్తున్నారు, వారి ద్వారా రక్షింపబడిన బిడ్డలు ఎలా సేవ చేస్తున్నారు, అదంతా రీలు వేయబడుతుంది. అక్కడ చూస్తుంటాడు ఆయన, నన్ను కూడా చూస్తుంటాడు. నోట్లో ఒక ముక్క మాట రానోడికి మైక్ ఇచ్చి మాటలు నేర్పిస్తే ఈరోజు వాక్యం బోధించడానికి కాదు, సర్వసత్యం చెప్పడానికి పనికి వస్తున్నాడే అని నన్ను బట్టి కూడా సంతోషిస్తాడు. దేవుడు సంతోషిస్తాడు. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. అలాగే పాస్టమ్మ గారు, అవునులే నన్ను మర్చిపోతాడు అంటానే. అమ్మగారు కూడా మమ్మల్ని ప్రేమించి ఈ కూటానికి పిలిచారు. వారికి హృదయపూర్వక వందనాలు. ముగ్గురు పాస్టర్ గారికి, ముగ్గురు పాస్టమ్మ గారికి, అలాగే మీ అందరికీ హృదయపూర్వక వందనాలు, దైవాశీస్సులు. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. క్రీస్తు కొరకు జీవిద్దాము, ఆయన రాకడ సమీపంగా ఉంది. సత్యం కొరకు జీవిద్దాము, ఆయన పని చేద్దాము. ఆయన నిన్ను నన్ను మెచ్చుకుంటాడు, బహుమానం ఇస్తాడు. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. గాడ్ బ్లెస్ యూ. సమయం ఇచ్చినటువంటి పాస్టర్ గారికి, సతీష్ పాస్టర్ గారికి హృదయపూర్వక వందనాలు. అయితే ఒక మాట చెప్పాలని మర్చిపోతున్నాను. రెవరెండు అని నన్ను పిలవద్దు, రెవరెండు పెట్టుకోకూడదు. 110వ కీర్తనలో 9వ చరణంలో రెవరెండ్ అంటే పూజ్యనీయుడు అని అర్థం. పెట్టుకోకూడదు ఎవరు. చాలామంది మన వాళ్ళు తెలియక బైబిల్ క్లాసులో ఏదో ఉందాక పెట్టుకుంటున్నారు, కానీ పెట్టుకోకూడదు. లేఖనానికి విరుద్ధం. పూజ్యనీయుడు ఒక్కడే. పూజ్యనీయుడు మన యేసు ప్రభువు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మంచిది. ఈ సమయం తిరిగి మన పాస్టర్ గారికి అప్పగిస్తున్నాను. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఎంతమందికి వాక్యం అర్థమైపోయింది? 5. ఎంతమందికి వాక్యము అర్థమై ఉంది? రైట్, వెరీ గుడ్. రేపు అడుగుతాం. ఏదో క్విజ్ క్వశ్చన్స్, 5 క్వశ్చన్స్, 5 మార్క్స్. మధ్యలో ఏ రెఫరెన్స్ చెప్పారు? ఫస్ట్ ఏ రెఫరెన్స్ చెప్పారు? లాస్ట్ ఏం చెప్పారు? హల్లెలూయా. రైట్. ఈరోజు ఆలస్యమైంది. రేపు త్వరగా వచ్చేయండి. 7 గంటల 6 గంటలకు వచ్చేసేయండి. 6:30 షార్ప్ టైం. నేను టైం అంటే టైం 6:30 ప్రారంభిస్తాను. రేపు 9:30కి క్లోజ్ చేస్తాను. ఓకేనా? 9:30కి. రేపు కార్యక్రమాలు రేపు ఉదయం 5 గంటల నుంచి 6 గంటల వరకు ఉదయకాలం ప్రారంభం జరుగుతుంది. అలాగే రేపు టిఫిన్స్ ఇక్కడ జరుగుతాయి. టిఫిన్స్ మీరు టిఫిన్ చేయండి. అలాగే 10 గంటలకు ప్రారంభించబడుతుంది రేపు మొదటి కూటము. 12:30 ముగించబడుతుంది. రేపు ఉదయకాలము సాక్షి చెప్పడానికి ఎవరైనా సిద్ధపడండి. రేపు మధ్యాహ్నం భోజనమైన తర్వాత మళ్ళీ ప్రార్థన జరుగుతుంది. ప్రార్థన శక్తి గురించి మనం ధ్యానం చేశాం కాబట్టి మనకున్నటువంటి అందరి బద్ధకాలు, చాలా మంది దీవించబడ్డాక బద్ధకాల్లో చిక్కున్నాము. ప్రతి బద్ధకం నుంచి మనకు విడుదల కావాలంటే ప్రార్థన ఉజ్జీవింపబడాలి. కాబట్టి రేపు మధ్యాహ్నము 2 గంటల నుంచి 4 గంటల వరకు ప్రార్థన మాత్రమే జరుగుతుంది. ఆ తర్వాత మీకు టీ, బిస్కెట్, స్నాక్స్ ఇవ్వబడతాయి. అలాగే సాయంత్రం 6:30